చారాగా వెల్కమ్ బ్యాక్ టు షా టాక్స్. ఈరోజు వీడియోలో ఇటాలియన్ పిఆర్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను. అండ్ వీటితో పాటు నేను అప్లై చేసిన ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో ఇటలీ రావాలి అనుకున్న వాళ్ళకి అండ్ అలానే కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండి పిఆర్కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా, అలానే ఏ మిస్టేక్స్ వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని లాస్ట్లో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇటలీలో పిఆర్ 10 years వ్యాలిడ్ ఉంటుంది. దీన్ని ఇక్కడ కార్తా ది సొజార్నో అని అంటారు. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది చూద్దాం. ఇటలీలో అట్లీస్ట్ 5 years కంటిన్యూస్గా లీగల్ రెసిడెంట్ అయ్యి ఉండాలి. అలానే వ్యాలిడ్ వర్క్ పర్మిట్ ఉండాలి. ఐదర్ స్టూడెంట్, లేదంటే స్టడీ టు వర్క్ కన్వర్టెడ్, లేదంటే డిపెండెంట్ వీసా. అండ్ మన ఇన్కమ్ వచ్చేసి అబౌవ్ 7,000 euros ఉండాలి పర్ ఇయర్. అండ్ క్రిమినల్ హిస్టరీ చాలా క్లీన్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎగ్జామ్టివ్ కేసెస్లో మనకి లాంగ్వేజ్ కూడా అడుగుతారు. A2 level ఇటాలియన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కావాలి. ఇది నేను ఏ సిచ్యువేషన్స్లో మనకు అవసరం ఉండదు అని కూడా చెప్తాను. నెక్స్ట్ స్టెప్ మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చూద్దాము. సో మెయిన్ వచ్చేసి మనకి వాలిడ్ రెసిడెన్స్ పర్మిట్ ఉండాలి. అండ్ అలానే మన పాస్పోర్ట్ కాపీ. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ కూడా కావాలి. మీ తెసరా సానితారియా, కార్తా ఇడెంటిటా అండ్ అలానే కోడిచే ఫిజికాలే కాపీ ఉంటే కాపీ, లేదు అంటే మన పర్మిట్స్ లేదంటే తెసరా వాటి మీద కూడా కోడిచే ఉంటుంది. సో అంత టెన్షన్ అవ్వవసరం లేదు. బట్ మీరు పెట్టుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం స్మూత్ అవుతుంది. అంటే లైక్ ఈ డాక్యుమెంట్ లేదు అనడానికి వాళ్ళకి స్కోప్ ఇవ్వకుండా ఉండాలి కదా. సో కోడిచే ఫిజికల్ కార్డ్ ఉంటే అది కూడా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మన ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, లైక్ మీ పే స్లిప్స్, మీరు ప్రీవియస్ ఇయర్స్లో పే చేసిన ట్యాక్స్ అండ్ అలానే బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ అలానే మీ కంపెనీ ఆఫర్ లెటర్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్రిమినల్ రికార్డ్ సర్టిఫికెట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఇవి 2 types ఉంటాయి. టైప్ 1 వచ్చేసి కజెల్లారియో గ్విడిజియాలే అంటారు. ఇదేంటంటే మీరు ఇటలీలో ఉన్నప్పటి నుంచి కంప్లీట్ క్రిమినల్ రికార్డ్ అనేది ఇందులో ఉంటుంది. ఏదన్నా డేటా ఉంది అంటే వస్తుంది, లేదు అంటే నుల్లా అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ఏంటంటే కారికి పెండెంతి. ఇదేంటంటే మీకు ఏదన్నా ఆన్గోయింగ్ ఛార్జెస్ కానీ లేకపోతే పెండింగ్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే ఈ సర్టిఫికేట్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎవ్రీ రీజియన్కి ఒక కజెల్లారియో గ్విడిజియాలే ఉంటుంది. ఇది ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. సో మీరు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అని ఆన్లైన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ వాళ్ళు ఒక డేట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ టైంకి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. లైక్ 2 certificateస్కి కలిపి ఒక 40 euros అవుతుంది. నేను మిలాన్లో అప్లై చేశాను కాబట్టి ఆ పర్టికులర్ లింక్ మీకు షేర్ చేస్తాను. సో మీ ఏరియాని బట్టి మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి, ఇఫ్ మీకు ఒకవేళ గ్రాడ్యుయేషన్ లేకుండానే మీరు పిఆర్కి అప్లై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు A2 level ఇటాలియన్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సిందే. అండ్ రెంటల్ కాంట్రాక్ట్, మీరు ప్రెజెంట్ ఉంటున్న రెంటల్ కాంట్రాక్ట్ ప్రొవైడ్ చేయండి. ఒకవేళ అది లేదు అంటే హాస్పిటీ ప్రొవైడ్ చేసినా సరిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఇటలీలో ఉన్నప్పటి నుంచి ఏ హౌసెస్లో రెంట్ తీసుకొని ఉంటున్నారో జస్ట్ అట్లా సెక్యూర్ చేసి పెట్టుకోండి. అడగరు, బట్ జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ చేస్తే లైక్ ఇన్ ఇయర్స్ నుంచి మీరు స్టే చేస్తున్నారు అని అదొక ఫిజికల్ ప్రూఫ్ లాగా ఇంకా ఆ డాక్యుమెంట్స్ చూపించడం వల్ల. సో ఆ డాక్యుమెంట్స్ కూడా అన్నీ పెట్టుకొని ఉండండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ప్రొసీజర్ ఎలా చేయాలి అని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్, వన్స్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకున్న తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కిట్ తెచ్చుకోవాలి. సో ఇదంతా మీకు తెలిసిందే కదా, మనం పాస్పోర్ట్ కానీ మన పర్మిసో కానీ చూపిస్తేనే వాళ్ళు కిట్ ఇస్తారు. అండ్ ఈ కిట్ ఫీలింగ్ ఏంటంటే, మనం వర్క్ పర్మిట్స్కి అండ్ నార్మల్ పిఆర్ అప్లికేషన్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మీరు మీ 5 years నుంచి మీరు స్టే చేసిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అండ్ అలానే మీ ఎంప్లాయర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెప్పి అది కూడా ఫిల్ చేయాలి. సో ఇది కొంచెం డిఫర్ అవుతుంది అనమాట. నేను కొన్ని రిఫరెన్స్ డీటెయిల్స్ మీకు యాడ్ చేసి ఆ పీడిఎఫ్ని ఈ వీడియో కింద అటాచ్ చేస్తాను. సో చెక్ చేసుకోండి. వన్స్ మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కిట్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం కదా. సో ఆ సబ్మిషన్ టైంలో మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి, నేను కార్తా ది సొజార్నోకి అప్లై చేస్తున్నాను అని. వన్స్ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని సేమ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయమంటారు, మీ ఆఫర్ లెటర్, మీ పే స్లిప్స్, ఇవన్నీ మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అడుగుతారో దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్స్ ఇచ్చేయండి.
అండ్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు క్రిమినల్ రికార్డ్స్ ఏం తీసుకొని అవసరం లేదు. ఇది జస్ట్ క్వెస్తూరాకి వెళ్ళేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది. అండ్ పే స్లిప్స్కి వచ్చేసరికి మాత్రం మీరు ఇప్పుడు ఒకవేళ డిసెంబర్లో అప్లై చేసి మీకు ఆల్రెడీ మీకు ఆ పే స్లిప్స్ జనరేట్ అయితే సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ లాస్ట్ 3 months పే స్లిప్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయండి వాళ్ళకి. అండ్ పోస్ట్ ఆఫీస్లో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు మార్కాది బోల్లో అడుగుతారు. అది €16 డ్యూటీ స్టాంప్ ఉంటుంది, అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ యూ ఆల్ నో దిస్. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు సబ్మిట్ చేస్తున్న ప్రతిదీ మీ దగ్గర ఒరిజినల్ అండ్ కాపీ ఉండేలాగా చూసుకోండి. అది పోలీస్ స్టేషన్లో అలాగే ఉండాలి అండ్ పోస్ట్ ఆఫీస్లో కూడా అలాగే ఉండాలి. సో మీరు ఏం సబ్మిట్ చేస్తున్నారో జస్ట్ మీ దగ్గర ఒక కాపీ ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఏమేమి ఇచ్చారో అని గుర్తుంటుంది కదా, అలా పెట్టుకోండి. అండ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఫింగర్ ప్రింట్స్కి క్వెస్తూరాలో ఒక డేట్ ఇస్తారు కదా, సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సబ్మిషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కిట్కి అయితే ఫర్ షూర్ €30 తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇట్ డిపెండ్స్ అనమాట. మేబీ అరౌండ్ లైక్ ఒక €100 ఛార్జ్ చేస్తారు. మీరు అక్కడ ఒక 100 పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ క్వెస్తూరా ఫింగర్ ప్రింట్స్ వరకు వెయిట్ చేయాలి. ఇది మళ్ళీ మీకు ఒక 3 monthsకి రావచ్చు, 5 monthsకి రావచ్చు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేసి మళ్ళీ సేమ్ ఏ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేశారో అవన్నీ క్వెస్తూరాకు కూడా తీసుకెళ్ళాలి. సో ఈ టైంలో మీరు ఎక్స్ట్రా ఏంటంటే క్రిమినల్ రికార్డ్స్ ఒకటి అండ్ A2 లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంటే A2 లాంగ్వేజ్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇవి ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ తీసుకొని వెళ్ళండి. అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫింగర్ ప్రింట్స్ డేట్ మార్చ్లో వచ్చింది అనుకోండి, మీరు జాన్, ఫెబ్, మార్చ్ ఆ 3 months లైక్ మళ్ళీ లేటెస్ట్ పే స్లిప్స్ వాళ్ళకు కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ టైం అండ్ క్వెస్తూరా టైం రెండు లైక్ కొన్ని మంత్స్ డిఫర్ అవుతుంది కాబట్టి లేటెస్ట్ మాత్రమే క్యారీ చేసుకొని వెళ్ళాలి. అండ్ ఒకవేళ మీ దగ్గర తెసరా శానిటారియా వ్యాలిడ్ లేదు అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా అడుగుతారు. పోస్ట్ ఆఫీస్లో ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో సేమ్ మళ్ళీ అవే డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు. క్రిమినల్ రికార్డ్స్ ఇవన్నీ వాళ్ళు అడిగితే చూపియండి. అండ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేయొచ్చు, లైక్ మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ రెంటల్ కాంట్రాక్ట్ ప్రొవైడ్ చేయమంటారు. సో ఇట్ డిపెండ్స్, ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు చెక్ చేస్తారు. మెయిన్ క్రైటీరియా ఎలా చూస్తారు అంటే మీరు 5 years నుంచి పర్మిట్కి అప్లై చేస్తున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020లో వచ్చారు, 2020 నుంచి మీ పర్మిట్స్ అనేవి రెగ్యులర్గా రెన్యువల్ అవుతున్నాయా లేదా ఎవ్రీ ఇయర్ అని చెప్పి చెక్ చేస్తారు. తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మళ్ళీ మనకి వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ని మనం పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి రిమైనింగ్ అమౌంట్ అంతా పే చేసి మళ్ళీ ఆ స్లిప్ తీసుకొచ్చి వీళ్ళకి సబ్మిట్ చేయాలి. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ స్లిప్ ఒకటి వస్తుంది. అదంతా ఇంకా యాజ్ యూజువల్ మీరు మళ్ళీ మీకు ఒక మెసేజ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేసి వెళ్ళి PR కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుంది. అండ్ ఇప్పుడు రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీ రెసిడెన్స్ పర్మిట్ హిస్టరీ. నేను చెప్పాను కదా, అంటే వాళ్ళకి ఇన్సఫిషియెంట్గా అనిపిస్తే లేదంటే మీ పర్మిట్లో ఏదైనా గ్యాప్స్ ఉన్నాయి అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్లో నేను చెప్పాను కదా 7,000 ఉండాలి అని. సో 7,000 కంటే తక్కువ ఉన్నా లేదంటే మీ ఎంప్లాయ్మెంట్లో ఏమన్నా గ్యాప్స్ వచ్చినా కూడా ఇదొక రీజన్ అవుతుంది. అండ్ అలానే క్రిమినల్ రికార్డ్స్ ఏమన్నా మీ మీద క్రిమినల్ రికార్డ్స్ ఏదన్నా ఉంటే అదొక రీజన్. డాక్యుమెంట్స్ ఏమన్నా మిస్ అయితే ప్రాపర్గా గ్యాదర్ చేసుకొని వెళ్ళకపోతే అక్కడ కూడా మళ్ళీ ఆపుతారు. అండ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పిన డేట్కి చెప్పిన టైంకి మీరు ప్రాపర్గా ఇన్ టైంలో వెళ్ళి ఉండండి. అండ్ ఇంకొకటి యాజ్ యూజువల్ మనకి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్, ఎవరికైతే డిగ్రీ లేదో లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఇస్ మస్ట్. డిగ్రీ లేదు అంటే లాంగ్వేజ్ ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మేజర్ రీజన్స్ అనమాట రిజెక్ట్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నాదేంటంటే నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో అప్లై చేస్తే నాకు నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చింది ఫింగర్ ప్రింట్స్ డేట్. సో నా కేసు వచ్చేసరికి క్వెస్తూరాలో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే పే స్లిప్స్ చూపించమన్నారు. లాస్ట్ 3 months పే స్లిప్స్ చూపించాను. ఆఫర్ లెటర్ అడిగారు. ఆఫర్ లెటర్ నుంచి కొన్ని క్వశ్చన్ చేశారు, లైక్ నీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది, అండ్ ఇలా కొన్ని డీటెయిల్స్ అడిగారు. గ్రాస్ ఎంత, నెట్ ఎంత అని అడిగారు. అండ్ తర్వాత వచ్చేసి నా లాంగ్వేజ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయమన్నారు. చేయమంటే నేను ఇటాలియన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను అంటే ఓకే ఫైన్, అది ప్రొవైడ్ చేయమని చెప్పారు. అవి ఇచ్చాను. తర్వాత కార్తా అడిగారు. సో ఇలా కొన్ని క్వశ్చన్ చేశారనమాట. ప్రాసెస్ అంతా ఓకే అనుకున్నాక లైక్ స్లిప్ ఇచ్చి లైక్ నీకు ఒక 1.5 monthsలో కార్డ్ వస్తుంది అని చెప్పి పంపించారు. నా ప్రాసెస్ వరకు అయితే స్మూత్గా వెళ్ళింది అనిపించింది. బట్ నేను మీకు కొన్ని కేసెస్ చెప్తాను నా ఫ్రెండ్స్ ఫేస్ చేసినవి. రీసెంట్గా నా ఫ్రెండ్ తను కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు. బట్ ఏంటంటే తను వెళ్ళి అప్లై చేసిన తర్వాత క్వెస్తూరాలో లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడిగారు. నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయి ఉన్నాను, నేను లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి అంటే లేదు ఇట్ ఈస్ మ్యాండేటరీ, మాకు ఎలా ప్రూఫ్ ఉంటుంది మీకు లాంగ్వేజ్ వచ్చు అని అంటే హీస్ స్పీకింగ్ ఇన్ ఇటాలియన్ బట్ స్టిల్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు.
లైక్ మేము జస్ట్ మీకు వర్క్ కాంట్రాక్టే ఇంకో 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయగలము. పీఆర్ అయితే ఇవ్వలేము. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని చెప్పి వెళ్ళమన్నారంట. బట్ ద థింగ్ ఏంటంటే క్వెస్తూరా ఇమిగ్రెంట్ పోర్టల్‌లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. ఎవరైతే ఇటాలియన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుంది. లాంగ్వేజ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మా ఫ్రెండ్‌కి ఆ మూమెంట్‌లో అంటే వీళ్ళని గట్టిగా క్వెషన్ చెయ్యాలి అనేది మైండ్‌కి వెళ్ళలేదు. ఇంటికెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యారంట అడిగి ఉండాల్సింది వాళ్ళని అని. మీరు ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉండి స్టిల్ వాళ్ళు ఇంకా అలా ప్రెషర్ చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా లాకి తగ్గట్టు మీరు మాట్లాడాలి వాళ్ళ దగ్గర. అండ్ ఇంకొక కేస్ ఏంటంటే ఆ పర్సన్ 2018లో వచ్చారు. బట్ కార్తాకి 2022లో అప్లై చేశారు. సో పీఆర్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే క్వెస్తూరాలో మీ కార్తా 2022 నుంచి ఉంది. సో ఇంకా లీగల్‌గా మీరు 5 ఇయర్స్ అవ్వలేదు. హౌ కెన్ యూ అప్లై అన్నారంట. లేదు నేను 2018లో వచ్చాను అంటే దట్ డజంట్ కౌంట్. మీ కార్తా ఎప్పటి నుంచి అయితే ఇష్యూ అయిందో అప్పటి నుంచి 5 ఇయర్స్ కౌంట్ కిందకు వస్తుంది అని చెప్పి ఆయనది రిజెక్ట్ చేశారంట. సో లైక్ ఒక్కొక్క క్వెస్తూరాలో ఒక్కొక్కలాగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ క్వెస్తూరా. ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో మనకు తెలియట్లేదు. సో మీ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా మనకి స్మూత్గా హర్డిల్స్ లేకుండా అవ్వాలి అంటే మీరు వచ్చిన డే 1 నుంచి మీకు ఏ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, డౌన్ ద లైన్ మీకు ఏమేమి అవసరం అవుతాయని అన్నీ కనుక్కొని మీ సీనియర్స్ని అడిగి లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అన్నీ కనుక్కొని మీకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి. అండ్ అలానే నేను నా వీడియోలో కూడా థింగ్స్ టు డూ యాజ్ అ స్టూడెంట్ ఇన్ ఇటలీలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ఏమేమి చేసుకోవాలి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అని అవన్నీ మెన్షన్ చేశాను. ఆ వీడియోని కూడా రిఫర్ చేయండి మీకు కావాలంటే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పిఆర్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే ఐ బిలీవ్ ఎంతో కొంత మీకు నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉంది అని. అండ్ మీకు పిఆర్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షార్ట్ టాక్స్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.